హాయ్ ఫ్రెండ్స్, నేను మీ యూకేలో తెలుగువారు. చికెన్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియాల పొడి, మసాలా అండ్ చికెన్ మసాలా ఇవన్నీ మీరు యాడ్ చేసుకోవాలి. ప్రతి ఒక్కటి కూడా క్వాంటిటీ తగ్గట్టుగా యాడ్ చేసుకోండి. ఇది వచ్చేసి మీకు కొరియాండర్, ఇంకా పుదీనా, కాజు, టమాటో పేస్ట్, యోగర్ట్ అండ్ చికెన్ మసాలా వేసుకొని ఇలా లెమన్స్ యాడ్ చేసుకొని మ్యారినేట్ చేసుకోవాలి. అండ్ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకొని బాగా మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక 15 మినిట్స్ వరకు. నేను కొంచెం ఆయిల్ యాడ్ చేశాను. సో, ఇప్పుడు మనం నెక్స్ట్ ఒక పక్కన బరాయి తీసుకొని అందులో మీకు పుదీనా, మసాలా అండ్ రైస్, బాస్మతి రైస్ కేజీ వరకు తీసుకున్నాను నేను. ఒక హాఫ్ కేజీ అయినా కూడా పర్వాలేదు. తీసుకొని ఇలాగా ఫస్ట్ మనం ఒక 60% వరకు కూడా మనం ఇలాగ ఉడికించుకోవాలి. తర్వాత అది పక్కన పెట్టుకొని మనం మ్యారినేట్ చేసుకున్న బనాయిల్లోని ఆయిల్, ఇంకా మనం ఒక 50% వరకు ఉడికించుకున్న రైస్ తీసుకొని దానిపైన అలా జస్ట్ మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్‌తో పాటు ఒక ఒక ఫస్ట్ లేయర్ వరకు మ్యారినేట్ చేసుకొని తర్వాత దానిపైన కొరియాండర్, ఫ్రైడ్ ఆనియన్స్ అండ్ కొంచెం ఆయిల్, కొంచెం ఘీ కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ ఒక సెకండ్ లేయర్‌లో వచ్చేసి మీకు ఇంకొక కొద్దిగా రైస్ అండ్ అలా 2 లేయర్స్‌గా 3 లేయర్స్ కింద మీరు స్టెప్ బై స్టెప్ చేసుకొని ఇలాగే సేమ్ నేను చూపిస్తున్న విధంగానే మీరు మ్యారినేట్ చేసుకోవాలి. రైస్, కొరియాండర్, డ్రైడ్ ఆనియన్స్, ఇంకా అలా ఘీ, ఆయిల్ కూడా మ్యారినేట్ చేసుకోవాలి. ఒక 50% వరకు ముందు రైస్ ఉడికిన తర్వాత ఒక 50% ఇలా మనం చూపిస్తున్న విధంగా మ్యారినేట్ చేసుకొని పైన ఒక అల్యూమినియం ఫాయిల్ ఎయిర్ వెళ్ళకుండా ఫాయిల్ పెట్టుకొని దానిపైన క్యాప్ పెట్టి ఏదైనా బరువైన వస్తువు పెట్టుకోండి. నేను ఇప్పుడు వచ్చేసి మీకు యోగర్ట్ సలాడ్ చూపిస్తున్నాను. ఒక యోగర్ట్, క్యారెట్, కొరియాండర్, ఆనియన్, సాల్ట్ ఇంకా ఇవన్నీ యాడ్ చేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని జస్ట్ మీరు కొంచెం చిక్కగా కలుపుకొని మీరు పక్కన పెట్టుకుంటే మీకు యోగర్ట్ సలాడ్ అనేది రెడీ అవుతుంది. చికెన్ బిర్యానీ విత్ చికెన్ కర్రీ అండ్ యోగర్ట్ సలాడ్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్.